సనాతన ధర్మాన్ని రక్షించేవాడు ఈ దేశంలో ఉంటే ఈ దేశాన్ని పాలిస్తే ఇప్పుడు గతంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న దేశం కూడా, కానీ సనాతన ధర్మాన్ని రక్షించేటువంటి ఒక యోధుడు ఈ దేశాన్ని పాలిస్తున్న సందర్భంలో ఇలా కోవిడ్ వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇలా శాస్త్రవేత్తలు సైంటిస్టులు అందరూ కూడా కోవిడ్ వ్యాక్సిన్ను కనుగొని ఇలా ప్రపంచానికే వ్యాక్సిన్ అందించినటువంటి పరిస్థితి, ఒక అద్భుతమైన పరిస్థితి మనం చూస్తున్నాం. మనం దానికి కారణం ఏంటంటే సనాతన ధర్మాన్ని నమ్ముకొని ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి ఒక నరేంద్రుడు ఉన్నాడు కాబట్టే ఇలా వ్యాక్సిన్ ఇలా ప్రపంచానికి అందించడం, అటువంటి సైంటిస్టులను మనం కాపాడుకున్నాం, ప్రోత్సహించడం. కాబట్టే ఇవాళ చూడు భారత్ బయోటెక్ హైదరాబాద్లో తెలంగాణలో ఉంది, కానీ ఆ నరేంద్రుడికి ఆ పరమేశ్వరుడు చూపెట్టినట్టు నేరుగా వచ్చి భారత్ బయోటెక్ను సందర్శించి అక్కడ ఉన్నటువంటి ఆ సైంటిస్టులను ప్రోత్సహించి ఇవాళ ఆ వ్యాక్సిన్ గతంలో భారతదేశ పరిస్థితి ఏంది, ఏ దేశంలో వ్యాక్సిన్ కనుకుంటుంటే దాన్ని దిగుమతి చేసుకోవాలని చెప్పేటువంటి ఆలోచించే పరిస్థితి, దిక్కులు చూసే పరిస్థితి. కానీ సనాతన ధర్మాన్ని నమ్ముకున్నటువంటి ఒక నరేంద్రుడు ఈ దేశాన్ని పాలిస్తున్నాడు కాబట్టి ఇవాళ ఈ వ్యాక్సిన్ను ఈ దేశంలో కనుకొని ప్రపంచానికి అందించిన గొప్ప చరిత్ర ఇవాళ భారతదేశానికి ఉంది. సనాతన ధర్మాన్ని నమ్ముకున్నటువంటి పాలకులకు ఉండాలనే విషయాన్ని మనం ఇలా ఈ మూవీ ద్వారా కూడా మనం ప్రపంచాన్ని చూపెట్టే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మళ్ళీ అప్పీల్ చేస్తున్నా, అఖండ టూను ప్రతి హిందువు, ప్రతి భారతీయుడు సనాతన ధర్మాన్ని నమ్ముకున్న ప్రతి ఒక్కరు చూడాల్సిందే. దాని బోయపాటి శ్రీని గారి యొక్క స్క్రీన్ ప్లే డైరెక్షన్లో తమన్ గారి యొక్క ఆ సౌండ్, బ్యాక్గ్రౌండ్ సౌండ్ కానీ మ్యూజిక్ కానీ అద్భుతం ఉంటుంది. ఇక బాలకృష్ణ గురు గారి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇవాళ ఏమవుతుందంటే అనేక కాలేజీలో కానీ స్కూళ్ళల్లో కానీ ఫంక్షన్లో కానీ అంతకుముందు ఏం గిఫ్ట్ ఇస్తావు అని చెప్పి అడిగేవాళ్ళు, రేపు ఏం చేద్దాం అనేవారు. ఇప్పుడు క్లాస్ రూమ్లు కాలేజీలే బాలకృష్ణ గారి సినిమాని చూడాలని చెప్పి బెట్టింగ్ పెట్టుకుని ఇలా సినిమా చూసే పరిస్థితి వచ్చిందంటే అది బాలకృష్ణ గారి గొప్పతనం. ఇవాళ ఆ వయసులో ఇలా ఎన్టీ రామారావు గారిని మైమర్పించే విధంగా ఎన్టీ రామారావు గారు లేరు అన్నటువంటి విషయాన్ని ప్రజలు ఎవరు ఊహించుకుంటలేరు. ఇలా బాలయ్య గారి రూపంలో ఇవాళ ఎన్టీఆర్ చూసుకుంటున్నాం. ఇవాళ అటువంటి ఒక గొప్ప నటుడు బాలకృష్ణ గారు. నిజంగా వారు వేషధారణ వారిని చూస్తుంటే నిజంగానే శివుడే ప్రత్యక్షమైనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అటువంటి గొప్ప నటుడు బాలకృష్ణ గారు. నిజంగా చాలా అద్భుతమైనటువంటి ఈ సినిమాటోగ్రఫీ కానీ అవన్నీ చూస్తుంటే మొత్తం లీనపైనమైపోయినాం అందరం కూడా. కాబట్టి ఆ మంత్రాలు, ఆ ఉచ్చారణ, ఆ శ్లోకాలు అవన్నీ కళ్యాణ్ గారు నిజంగా మీరు ఎట్లా కష్టపడ్డారో అవన్నీ మీకు ఎట్లా వచ్చినాయో అది మాకు ఉపయోగపడేది, మాకు కూడా చాలా గొప్ప ఆలోచన. కాబట్టి ఈ సినిమా యూనిట్ అందరు కూడా దాన్ని అందరు కష్టపడ్డారు. అందుకే బోయపాటి సీనియర్ వారి యొక్క డైరెక్షన్ అంటేనే చాలామంది భయపడతారట. ఎందుకంటే వారు అన్నిటికీ తెగించి షూటింగ్ తీస్తారు, దేనికి భయపడకుండా ధైర్యంగా షూట్. ఇక్కడ కాంప్రమైజ్ అనేది వారి డైరెక్షన్లో ఉండదని చెప్పి సినిమా మొత్తం చర్చించుకుంటూ ఉంటారు.